అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గత 2-3 రోజులుగా జరుగుతున్న జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో బండి సంజయ్ గారు అబ్బాయి తప్పు చేస్తే మీరు ప్రశ్నించరా? మీరు భారతీయ జనతా పార్టీ నాయకురాలు కదా, అలాగే నాలాగే చాలా మంది మహిళా మూర్తులను కూడా పెట్టి పోస్టర్స్ గా తయారు చేసి సిపిఐ పార్టీ, అలాగే బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. మేము ప్రశ్నించాలి వాళ్ళని. సరే, మేము ప్రశ్నించాలంటున్నారు కదా. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, లేకపోతే పోలీసుల పరిధిలో, చట్ట పరిధిలో ఇద్దరికిద్దరు కేసులు పెట్టుకున్నారు. ఇది విచారణ జరగాలి, దోషులు నిర్దోషులు ఎవరన్నా తెలియాలి. అంతవరకు కూడా మనం ఏది నోరు జారి మాట్లాడినా తప్పే అవుతుంది. మీరు అందరి మీద గట్టిగా మాట్లాడతారు, కానీ వీరి విషయంలో ఏం మాట్లాడట్లేదు అని మీరు మాట్లాడారు. ఎవరు చెప్పారండి? భారతీయ జనతా పార్టీ నాయకులకి నియమ నిబద్ధత ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మోడీ గారిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా నియమాలు తప్పకుండా ఉంటారు. బండి సంజయ్ గారు కూడా దానికి అతిథులు కాదనే నేను చెప్పగలను. వారు కొడుకుని ఖచ్చితంగా సరెండర్ చేస్తారు ఈ అభియోగం పడినందుకు. ఒకవేళ అబ్బాయి తప్పు చేసి ఉన్నాడు లేదన్న తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఆయన దీనిని సమర్థించరు అని నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా నాయకుడి గురించి మాకు తెలుసు. అలాగే ఆయన కొడుకు తప్పు చేసి ఒక అమ్మాయిని అన్యాయం చేసేస్తే నిజంగానే అందరికన్నా శిక్ష పడే దానికన్నా కూడా ఎక్కువ పడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి పేరు తీసుకొని రేపొద్దున ముందుకు నడవాల్సిన నాయకుడిగా ఎదగాల్సిన పిల్లడు ఒకవేళ నాయకుడు అయినా అవ్వకున్నా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని, ఆ పేరుని, అలా ప్రతిష్టని అలా భంగం కలిగించకుండా ఉండాల్సిన దాన్ని మచ్చ వచ్చేటట్టుగా చేసినందుకైనా సరే ఆ అబ్బాయికి శిక్ష పడాలి గట్టిగానే, అందరికన్నా ఎక్కువ నేను కోరుకుంటున్నాను. ఒకవేళ కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా కరెక్ట్ గా ఉన్నారంటారా? మీలో మీరు ప్రశ్నించుకోండి. నేను ఎన్ని కేసుల్ని నేనే దగ్గరుండి ఎంతో మంది అబ్బాయిల్ని నాశనం చేయడానికి అమ్మాయిలు చేసిన వాటిలో కూడా నేను చాలా మందిని వ్యతిరేకించాను. అది మీకు తెలుసు. అమ్మాయిలు కూడా కరెక్ట్ గా లేరండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చాయి, ఒక్క చేత్తో చప్పట్లు రాలేదు. సరే, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మనందరం సానుభూతి చూపిస్తున్నాం. సరే, అది మనం చెయ్యాల్సిన పదే. కానీ అబ్బాయి తప్పు ఉంది, అమ్మాయి తప్పు, ఇద్దరు తప్పు ఉంది. ఇష్టపూర్వకంగా కాకపోయినా సరే జరిగింది. దానికి చట్టాలున్నాయి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా అబ్బాయి తప్పు చేసి ఫోక్సో కేసులో ఆయన నిందితుడిగా శిక్షింపబడి అబ్బాయి తప్పు చేసినందుకు ఖచ్చితంగా పెద్ద శిక్ష పడాలని మీ అందరితో పాటు నేను కోరుకున్నాను. బండి సంజయ్ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన కూడా సమర్థించారని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. మా భారతీయ జనతా పార్టీ నియమ నిబద్ధతతో ఉండే పార్టీ అండి. వేరే పార్టీ వాళ్ళగా పిల్లలు తప్పు చేసినా కూడా వెనకేసుకొచ్చేసి పిచ్చిగా వాళ్ళకి సపోర్ట్ చేసే టైప్ ఎవ్వరు ఉండరండి ఇక్కడ. మా ఇంట్లో అయినా వేరే వాళ్ళ ఇంట్లో అయినా తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీసి ముందు మేమే అప్పచెప్పి వచ్చే టైప్ అందరు. మీరు దాన్ని ఎందుకు అర్థం చేసుకోకుండా మా మీద మీరు ఎందుకు మాట్లాడరు అని అడుగుతున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అన్ని తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇవన్నీ కూడా ముందు నుంచి ప్రశ్నలు లేవనెత్తలేదు? ఎందుకు వాళ్ళందరూ కలిసి విహారయాత్రలు చాలా చేశారన్నది చాలా బయటకు వస్తున్న నిజాలు ఇప్పుడు. సరే, ఇవన్నీ తేల్చాలి అంటే సిట్ కూడా వేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నిజ నిర్ధారణ అయ్యే వరకు కూడా ఎందుకు మీరు వెయిట్ చేయకుండా మా పేర్లు మావన్నీ తీసి మీరు మాట్లాడాలి అంటున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. మీ అందరికీ నేను ఒక మాట అయితే ఇస్తున్నా, తప్పు ఎవరు చేసినా తప్పే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఒకవేళ ఇద్దరి వైపు ఏమున్నాయి అన్నది నిజ నిర్ధారణ జరగనివ్వండి, అప్పుడు మీరు మాట్లాడండి. మేమైతే మాత్రం నిబద్ధతతో ఎవరి వైపు తప్పున్నా సరే ఖచ్చితంగా అడుగుతాం. అది బండి సంజయ్ గారైనా ఇంకొకరైనా మోడీజీ గారి ఇంట్లో తప్పు అయినా కూడా మేము అడుగుతాం. అది మా పద్ధతి. అర్థమైందండి? అలా అక్కడ అంత నిబద్ధతతో ఉన్న పార్టీ ఇంకెవరిని చూడరు. భారతీయ జనతా పార్టీ అంటేనే నిబద్ధతతో ఉన్న పార్టీ. ఇది రాసి పెట్టుకోండి. బండి సంజయ్ గారి అబ్బాయి రేపో ఎల్లుండో మనం జరగబోయే విచారణలో అన్నిటికీ హాజరై తను ఖచ్చితంగా నిర్దోషిగా రావాలని కోరుకుందాం. ఒకవేళ అమ్మాయి వైపు తప్పున్నా కూడా శిక్ష పడాలి, అబ్బాయి వైపు తప్పున్నా కూడా శిక్ష పడాలి. పిల్లల్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న నీచ రాజకీయాలు ఇవన్నీ. పిల్లల్ని ఎందుకండి లాగుతున్నారు? బండి సంజయ్ గారి మీద ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫైట్ చేయండి. బిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, సిపిఐ, సిపిఎం ఇంకెవరుంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నా, పిల్లల్ని అడ్డు పెట్టి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారే. పిల్లలు తప్పులే చేసి ఉండొచ్చండి, తప్పులే చేశారు, ఓకే, వాళ్ళని శిక్షిద్దాం.
కానీ బండి సంజయ్ గారి ప్రతిష్టను భంగం కలిగించడం కోసం ఇలా మీరంతా ఇన్ని రకాలుగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. కుళ్ళు రాజకీయాలు చేయకండి. చేసే ధైర్యంగా దమ్ముగా షేర్లాగా చేయండి. ఏదైనా చేస్తే మేం షేర్లమే అందరం, అంతేగాని మీలాగా పిల్లిల్లాగా వెనక నుంచి ముందు నుంచి దెబ్బ కొట్టే టైప్ కానే కాదు. బండి సంజయ్ గారు పార్టీకి వ్యక్తిగత విషయాలకి ఏమీ సంబంధం లేదు. ఆయన ప్రతిష్టను భంగం చేయడం కోసం కొడుకుల్ని కూతుర్ని ఇలా ఎవరిని పడితే వాళ్ళు వాడుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారు ఒక నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన ఒక పులిలాగా బ్రతికాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. మా పార్టీ పరిస్థితులను బట్టి ఆయనకి ఏ విధమైన తప్పు జరగలేదు అంటే ఇంట్లో జరుగుతాయండి బోల్డ్ అని. ఎక్కడో బయట జరిగినవన్నీ ఆ పార్టీలకి ఆయన వ్యక్తిత్వానికి ఎలా ఆపాదిస్తారు? తప్పే, కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కానీ ట్రాపులు కూడా జరుగుతాయి కదా పెద్ద పిల్లలకి, ఎన్నో జరుగుంటాయి కదా. తప్పు చేశాడండి అబ్బాయి, తప్పే చేశాడు. తప్పు చేయలేదని నేను ఇప్పటికి కూడా నేను సమర్థిస్తలేను. తప్పే చేశాడు. ఆ తప్పుకు తండ్రికి శిక్ష పడాల్సింది. సరిగ్గా చూసుకోలేదు కదా అంటే నిజమే, ముందు నుంచి చూసుకోవాల్సింది. కానీ వాటికి వీటికి రాజకీయాలకు ముడిపెట్టడం ఏంటి? ఆ అబ్బాయి తప్పు చేస్తే శిక్ష పడాలి, శిక్ష పడేటట్టు చేద్దాం. ఆయన మీద మరి కావాలని కుట్ర పొన్నడం తప్పు కదా. ఇదంతా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అన్ని గమనిస్తున్నాం, గమనిస్తూనే ఉంటాం. తప్పు ఎవరి మీద వేయకండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున ఇదే పరిస్థితి మీ ఇంట్లో వస్తే మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయం చేయొచ్చు కానీ కుళ్ళు రాజకీయాలు చేయకండి. మేం కట్టుబడి ఉంటాం ఏ మాటకైనా సరే. భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల పార్టీ. మా నాయకులు నిబద్ధతతోనే ఉంటారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.